శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 746వ నామము భాగ్యాబ్ది చంద్రిక. ఈ నామానికి అర్థం ఏంటి అంటే భాగ్య అంటే భాగ్యము అనేది అబ్ది సముద్రమునకు, చంద్రిక చంద్రుని వంటి వెన్నెల వంటిది. జగన్మాత తనను నమ్మి స్మరించి తన కటాక్షమును పొందిన భక్తులకు భాగ్యాన్ని ప్రసాదించడంలో సముద్రం పైన వెన్నెల వంటిది అని అర్థం అన్నమాట. మనం ప్రతి నామంలో చెప్పుకుంటూ వస్తున్నాం. భవదా వసుదా వృష్టి అనే నామం నుంచి మృత్యుదారు కుటారిక అనే నామం వరకు గల 8 నామాలు మహా అద్భుతమైన నామాలని. లలితా సహస్రనామాలను నిత్యం శ్రద్ధతో పఠించడం వల్ల ప్రీతి చెందిన జగన్మాత తన భక్తులపై కురిపించే కరుణా కటాక్షములకు అవి ఫలశ్రుతి అని మనం ఇప్పటికే ప్రతి నామంలో చెప్పుకుంటూ వస్తున్నాం. వాటిలో ఒక నామమే మనం ఇప్పుడు చెప్పుకునే భాగ్యాబ్ది చంద్రిక అన్నమాట. పౌర్ణమి, అమావాస్య అనేవి ప్రతి నెలలోనూ వస్తాయి కదా. వీటిలో పౌర్ణమిని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాం మనందరం. దీనికి కారణం చంద్రుడు ప్రసరించే సంపూర్ణమైన వెన్నెల వెలుగు ద్వారా మనిషిలో అద్భుతమైన ప్రకంపనలు జరుగుతూ ఉంటాయి. జగన్మాతను పూజించే వారికి, ఇంకా దేవి ఉపాసకులకు పౌర్ణమి ఎంతో శక్తివంతమైనదన్నమాట. పౌర్ణమి రోజు ఆ తల్లి యొక్క అనుగ్రహం సాధారణంగా మామూలు రోజుల కంటే కొన్ని రెట్లు అధికంగా ఉంటుంది. ఆ రోజున ఆ తల్లిని పూజించి ప్రసన్నం చేసుకోగలిగితే అమ్మ కరుణ తొందరగా వారికి తప్పకుండా లభిస్తుంది. మనం గనక గమనించినట్లయితే సాధారణ దినముల్లో ఏ అలజడి లేకుండా ఉండే సముద్రము పౌర్ణమి రోజున ఎంతో అమితోత్సాహంతో ఆకాశంలో ఉన్న పిండి ఆరబోసినట్లు ఉన్న తెల్లగా ప్రకాశిస్తున్న చంద్రుని అందుకోవడానికి అన్నట్లుగా ఎగిసి పడుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎప్పుడెప్పుడు తన భక్తులను భాగ్యము అనే సంపదను ప్రసాదిద్దామా అని ఆ తల్లి సముద్రంపై ఉండే వెన్నెల్లాగా ఆతృతపడే రోజు పౌర్ణమి. లలితా త్రిపుర సుందరిని పూజించేవారు లలితా సహస్రనామ పారాయణ, లలితా త్రిశతి, పంచదశి మంత్రము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇక శ్రీచక్రం సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే కదా. శ్రీచక్రంలో ఆ దేవీ శక్తి నిక్షిప్తమై ఉంటుంది. అలాంటి శక్తిని మనము మహాద్భుతంగా ఆరాధించగలిగే అరుదైన భాగ్యం కేవలం పౌర్ణమి రోజు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే వసన్యాది వాగ్దేవతలు భాగ్యాబ్ది చంద్రిక అనే నామంతో అమ్మవారిని కీర్తించారు. మామూలు సాధారణ రోజుల్లో లలితా సహస్రనామ పారాయణ చేసిన ఫలితం కంటే పౌర్ణమి నాటి పారాయణ 1000 రెట్లు అధిక ఫలాన్ని ఇవ్వడమే కాకుండా పౌర్ణమి రోజు వెన్నెల పారాయణ చేయడం వల్ల లలితాదేవి కృపకు మనందరం పాత్రలు కావచ్చు. పౌర్ణమి నాటి వెన్నెల ఏ విధంగా సముద్రంను ఉల్లాసపరిచి ఉప్పొంగ చేస్తుందో పరమేశ్వరి అమ్మవారు కూడా పౌర్ణమి నాటి ఉపాసనను అత్యంత ప్రీతితో స్వీకరించి తన భక్తులపై భాగ్యము లేదా ఐశ్వర్యము అనే వెన్నెలను కురిపిస్తూ ఉంటారు. సక్రమమైన నడవడికతో, అనన్యమైన భక్తి శ్రద్ధలతో జగన్మాత రూపంనే మనసు నిండా నింపుకుని వేరే ధ్యాస లేక ఆ తల్లిని ధ్యానించే వారికి సముద్రమునకు అపారమైన ఆనందముని కలిగించి ఉప్పొంగేలా చేయటంలో పౌర్ణమి నాటి చంద్రుడి వెన్నెల ప్రధానమైన పాత్ర వహించినట్లే కరుణామయ అయిన ఆ తల్లి తన భక్తులకు సకల సంపదలను ప్రసాదించి వారికి ఉల్లాసాన్ని, ఆనందాన్ని ఉంచుతుంది. కనుక ఆ తల్లిని భాగ్యాబ్ది చంద్రిక అనే నామంతో వ్యవహరించారు. జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 89వ శ్లోకంలో జగన్మాత ప్రసాదించే అమితమైన సంపదలను గూర్చి వివరించారు. అవే అమ్మ, నీ పాదయుగములను ఆశ్రయించిన వారికి పుష్కలములైన సంపదను ప్రసాదిస్తావు. దేవతా స్త్రీలు వారి 2 చేతులను జోడించి నీకు నమస్కరిస్తూ ఉంటారు. 3 లోకాల్లోనూ గల ప్రజలు నీ పాదములను ఆశ్రయించినంతటిని సమస్త కోరికలు తీరుస్తావు కదమ్మా అని సౌందర్యలహరిలోని 89వ శ్లోకంలో వివరించారు. అమ్మవారు భాగ్యాబ్ది చంద్రికగా కేవలం మనకు సంపదలను ప్రసాదించడమే కాక మన జీవితంలో కష్టాలను కూడా తీసివేస్తుంది. మానవునికి సుఖ సంపదలు ఉండటం ఎంత ముఖ్యమో వాటిని అనుభవించగల భాగ్యం ఉండడం కూడా అంతే ముఖ్యం. అష్టైశ్వర్యాలు, సుఖ సంపదలు కలిగిన వ్యక్తి ఆ సుఖమును, సంపదను అనుభవించలేకపోవడం మనకు తెలిసిన విషయం కదా. అన్నీ ఉంటాయి కానీ అనుభవించలేరు. పట్టుపరుపుపై పడుకున్న కంటి నిండా నిద్ర పట్టదు, తినాలని ఉన్నా తినలేడు. కేవలం సంపదను ప్రసాదించడమే కాకుండా
పౌర్ణమి నాడు చంద్రుని చల్లటి వెన్నెల్లాగా ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు మనపై, భాగ్యాబ్ది చంద్రిక అనే నామంలాగా మనపై ఎల్లప్పుడూ ఆ తల్లి తన యొక్క కరుణా కటాక్షాలను కురిపిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.